యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా, యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం మీరు సైతం అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు మద్దతు తెలపండి మిత్రులారా. ముఖ్యంగా ఏంటంటే ఇండియా కూటమి ఏంటంటే ఈ పేరు ఎందుకు మార్చారంటే ఇండియా అని పెట్టుకుంటే కనీసం 4 సీట్లు ఎక్కువ గెలవచ్చు అని చెప్పేసి ప్రయత్నం చేసిండ్రు. సో వాళ్ళు ఎన్ని పేర్లు మార్చిన కూటమిలకు ఎన్ని పేర్లు మార్చిన కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే డబల్ డిజిట్ కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో డబల్ డిజిట్ దాటలే 99 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు ఆ 99 సీట్లను కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎవరు ఉండే పరిస్థితులు లేరు. అలాగే ఒక బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు వస్తే 232 సీట్లు టోటల్ ఆ కూటమి 40 పార్టీలు కలిసి ఇండియా కూటమి 232 సీట్లు, అంటే ఒక బీజేపీకి వచ్చిన సీట్ల కంటే కూడా తక్కువ సీట్లు 40 పార్టీలు కలిసి సాధించినాయి. సో దాన్ని వాళ్ళు విజయంగా వర్ణించారు. చాలా సందర్భాలలో ఇంత విజయంగా వర్ణించినా కూడా వాళ్ళు చేసే రాజ్యాంగం ప్రకారం పోవాల్సిందే, మనం చట్టాల ప్రకారం పోవాల్సిందే. కాబట్టి వాళ్లకు 99 సీట్లు మాత్రమే వచ్చినాయి. 100కు 99 అని మాత్రం ఫీల్ అవుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి ఇక ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ గారే. సో ఇక వాళ్ళకు మింగుడు అయితే లేదు. ఎందుకంటే పాపం ఇక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారన్నా ఏదో ఒక తొండి చేసి, ఏదో ఒక అబద్ధమాడి, ఏదో ఒక మోసం చేసన్నా ప్రధానమంత్రి కావాలనుకున్న రాహుల్ గాంధీ యొక్క ఆశలు నిరాశలే అయిపోయినాయి. అంటే ఎక్కడైనా కూడా కాంగ్రెస్ చేసే పని ఏముంటుందంటే అబద్ధాలు ఆడడం, అబద్ధపు హామీలు ఇవ్వడం, లేకపోతే ఏమైనా గొడవలు సృష్టించి అందులోకెళ్ళి అధికారాన్ని పొందే విధంగానే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ దూరమే అధికారానికి కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీకి కానీ ప్రధానమంత్రి అయ్యే యోగం లేదు. అలాగే కాంగ్రెస్ కు పట్టిన దరిద్రమే ఈ రాహుల్ గాంధీ అని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఈ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ కుటుంబమే కాంగ్రెస్ కు పట్టిన దరిద్రం. మెయిన్ ప్రజలు వీళ్ళను ఇష్టపడింది ఎందుకంటే వీళ్ళ ఇది కుటుంబ పార్టీ అనే ప్రజలు ఇష్టపడలేదు, దూరం కొట్టిరు. ఇంకా మరి వాళ్ళనే పెడితే ఇంకా దూరం కొడతారు. అయితే వీళ్ళు ఏమనుకుంటారంటే గతంలో 52 సీట్లు వచ్చినాయి, ఈసారి 99 వచ్చినాయి, పెరిగినాయి, నెక్స్ట్ ఇంకా అంటే ఇట్లా ఈ విధంగా ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. కానీ పరిస్థితులు ఇప్పటికి ఒకేలాగా ఉండవు పరిస్థితి. సో ఈ క్రమంలోనే వీళ్ళు ఇండియా కూటమిని పెట్టి అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమిలో ఉన్నది. సో దాన్ని ఇండియా కూటమిని కొందరంటారు, ఇండియా కూటమిని కొందరంటారు. సరే వాళ్ళు ఇండియా కూటమిని పెట్టుకున్నా, భారత్ కూటమిని పెట్టుకున్నా, ఏ కూటమి పెట్టుకున్నా కూడా మనిషి మంచిగుండాలి. కానీ కూటమి పేరు గురించి ఎక్కువ ఆలోచించరు. ఫస్ట్ మనిషి మంచిగుండాలి. ఒళ్ళంతా రోగాలే ఉండి తెల్ల బట్టలు వేసుకుంటే ఎట్లుంటుంది మిట్లారా, అందం తక్కువ అంటారు దాన్ని. సో గట్లనే ఈ యొక్క రాహుల్ గాంధీ పరిస్థితి కూడా గదే. కూటమిల పేర్లు మార్చినా ఏం పెద్ద ఒరిగేది ఏం లేదు. అలాగే ఇక కాంగ్రెస్ లో చేరిన ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే గౌతమ్ ఇండియా కూటమిలో విభేదాలు. ఇండియా కూటమిలో ఇప్పుడు కాదు విభేదాలు, ఎప్పుడైతే అయోధ్యను బ్యాన్ చేసినారో, అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ఎవరు హాజరు కావద్దని నిర్ణయం తీసుకున్నారో ఇంకప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. నేను క్లియర్గా చెప్పిన లోక్సభ ఎన్నికల ముందే వాళ్ళు ఎప్పుడైతే అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్టను బ్యాన్ చేసినారో మీ బతుకు బస్టాండ్ అయిపోయినట్టే, మీ కూటమి చెల్లా చెదరైనట్టు అని చెప్పిన. అప్పటి నుంచే వాళ్ళకు దెబ్బ మీద దెబ్బ పట్టింది. దెబ్బ మీద దెబ్బ పడే కాదు, సిసోడియా పోయిండు అంతకుముందే, తర్వాత అరవింద్ కేజ్రీవాల్, వాళ్ళ కూటమిలు ఎవరు ఉంటే వాళ్ళు జైలు పోయారు. అంటే దేవుడు చూస్తాడు. కాబట్టి కూటమి కూడా ఈసారి అధికారంలోకి రాలేకపోయింది. కూటమిలో కూడా రాహుల్ గాంధీని నమ్మేటోళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, తృణమూల్ కాంగ్రెస్ ఇలా రాహుల్ గాంధీ నమ్మే పరిస్థితి లేదు. ఈడంతా బచ్చాగాడు అన్నట్టుగా చూస్తుంది, ఆమె ఈడో బచ్చాగాడు అన్నట్టుగానే చూస్తుంది. ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళు నయం కదా, తక్కువ చోట్ల పోటీ చేసిర్రు, ఎక్కువ సీట్లు గెలిచిర్రు అని చెప్పేసి రాహుల్ గాంధీని చాలా చీప్గా చూస్తూ ఉన్నది ఆమె వాస్తవానికి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఇందులోనే ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా టెర్రరిస్టులు ఫండింగ్ చేసిరనే ఆరోపణ కూడా ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీకి. ఎందుకంటే పన్ను అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేసిండు, మా దగ్గర నుంచి 100 కోట్లు తీసుకున్నాడు, తీసుకొని ఎవరినో వదిలిపెట్టిస్తా అని చెప్పేసి ఆ ఖలిస్తాన్ ఉగ్రవాది ఎవడైతే ఉన్నాడో పన్నుగాడు, ఆ పన్నుగాడు వీడియో కూడా రిలీజ్ చేసిండు. అటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమిలోనే ఉన్నది మిత్రులారా, ఇండియా కూటమిలో ఉన్నది. సో ఎనీవే ఆ ఇండియా కూటమిలో ఉంటున్న ఆ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవుతారంటే మరి ఈ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీని వెన్నుపోటు పొడిచినట్ట పొడవనట్ట. కాంగ్రెస్ అంటేనే మోసం మిత్రులారా, అది ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తుంది. కాంగ్రెస్ అనేది ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తుంది. ఇండియా కూటమిలో ఉన్నది అంటే కనీసం ఒక నీతి తప్పద్దు. మన కూటమిలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ మన కూటమిలో ఉన్నది. టీడీపీని ఎన్నుపోటు పొడవడం కూడా కరెక్ట్ కాదు. జనసేన మన కూటమిలోనే ఉన్నది, ఎన్డీఏ కూటమిలో ఉన్నది. జనసేనను ఎన్నుపోటు పొడవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పెద్ద పార్టీలు ఆలోచించాల్సిన పద్ధతి ఇది కాదు. ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అనేది కూడా మనం చూద్దాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై పక్కా చర్చలు జరుగుతుండగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కాంగ్రెస్లోకి జంప్ చేస్తున్నారు. చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కాంగ్రెస్లోకి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కు మంచి సంబంధాలు అన్నట్ట. అసలు ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లకు జాయిన్ చేసుకోవడం అనేది కరెక్టే. ఏం జరుగుతుంది అనేది అంటే దీనివల్ల ఖచ్చితంగా
కూటమి అనేది విచ్ఛిన్నమవుతుంది. ఇక కూటమి ఏముండదు. ఒక్కసారి ఆమ్ ఆద్మీ పార్టీ పోయిందంటే ఇంకా ఆయనతో తృణమూల్ కాంగ్రెస్ లేనట్టే, దాదాపు ఆల్మోస్ట్ క్లోజ్ అన్నట్టే. కూటమితో ఎవరు ఉండరు. ఆయన వెనుకకు తిరిగి చూసుకొని 99 సీట్లకు ఆయన 232 సీట్లు నాయే అనుకుంటాడు రాహుల్ గాంధీ గెలిచింది 99, అందులోకెళ్ళి 38 మంది జంప్ అవుతారు. దగ్గర 38 మంది జంప్ అవుతారు. అలాగెళ్ళి పోతే ఆయనకు ఉండే దగ్గర ఒక 50 సీట్లు 52 సీట్లు మిగులుతాయి ఆయనకు, మిగిలేటి లాస్ట్ వరకు. అంతకంటే ఎక్కువ మిగిలే మీరు చూడండి మిత్రులారా, నేను క్లియర్గా చెప్తున్నా. సో ఇక ఆయన 99 అనుకుంటా అంటే ఆయన ఇన్ని రోజులు 232 సీట్లు ఆయనే అనుకుంటాడు. ఆయనే గెలిచినా, నేనే గెలిచినా, చెయ్యి గుర్తు మీదనే గెలిచినాం అనుకుంటాను. కానీ కాదు, ఆయన గెలిచిన 99, అలాగెళ్ళి 38 పీక్తానాయి. అటువంటి పరిస్థితి ఉన్నది మిత్రులారా. తాజాగా ఢిల్లీ సీమాపురి నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ క్యాబినెట్ మంత్రి దళిత నేత రాజేంద్రపాల్ గౌతమ్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, దేవేందర్ యాదవ్, పవన్ ఖేరా సమక్షంలో గౌతమ్ అస్తం పార్టీలో చేరారు. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో గౌతమ్ చేరికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆప్ నుంచి వలసలు పార్టీకి లాభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏముండదు, వాళ్ళు అక్కడ జైన్ అయితే నీ యొక్క ఇండియా కూటమి కంప్లీట్ విచ్ఛిన్నం అయిపోతుంది, గుర్తుపెట్టుకో. ఇక మరోవైపు దళిత హక్కుల కోసం గట్టిగా పోరాడే నేతగా పేరున్న గౌతమ్ పార్టీని వీడటం పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లేనని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ఇండియా కూటమిలో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. నేను క్లియర్గా చెప్తున్నా కదా, ఎవరైనా అంతే. కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ఉండదు. మీరు చూడండి, కూటమి నుంచి బయటకు వస్తుంది. అసలు ఆ కూటమితోనే ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా దెబ్బ, సిక్కులు కూడా. ఇటు కేసీఆర్తో దోస్తాన్ చేయడము ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ అయిపోయింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లు ఇరికిండు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ మంచిగానే ఉండే, చాలా సిన్సియర్గా ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. గతంలో మంచిగానే పనిచేసింది. ఎప్పుడైతే కేసీఆర్ నీడ పడదో, కేసీఆర్ కుటుంబం నీడ పడదో సంకనాకిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే ఎవరితో దోస్తాన్ చేయాలి, ఎవరితో దోస్తాన్ చేయాలి. మంచంతో చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డంతో దినాలు తక్కువతో చేస్తే దరిద్రపంతో చేస్తే గదే దరిద్ర బుద్ధులు, అడవైన బుద్ధులు వస్తాయి. టెర్రరిస్టులతో చేస్తే టెర్రరిస్టుల బుద్ధులు వచ్చాయి, నక్సలైట్లతో చేస్తే నక్సలైట్ల బుద్ధులు వచ్చాయి, దొంగలతో చేస్తే దొంగల బుద్ధులు వచ్చాయి, లంగలతో చేస్తే లంగల బుద్ధులు వచ్చాయి, రేపిస్టులతో చేస్తే రేపిస్టుల బుద్ధులు వచ్చాయి. అట్లనే కేసీఆర్తో దోస్తాన్ చేసిండు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, అడమైన బుద్ధులు వచ్చినాయి. లిక్కర్ స్కామ్లో జైలు ఉన్నాడు. కేసీఆర్ బీడో లెక్క ఆయన కూడా జైలు ఉన్నాడు. కాబట్టి ఇండియా కూటమిని వదిలితే, అలాగే ఈ యొక్క కాంగ్రెస్తో దోస్తాను, కేసీఆర్తో దోస్తాను, ఇండియా కూటమితో దోస్తాను వదిలిపెడితేనే ఏమైనా ఆమ్ ఆద్మీ పార్టీ అటో ఇటో బతికే అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీని సమాజ్ చేసినట్టే. సమాజ్ చేసేది ఎవరో ఎన్డీఏ కాదు మిత్రులారా. ఆమ్ ఆద్మీ పార్టీని తిహార్ జైలు వేయడం వల్ల సమాధవుడు కాదు, సొంత కూటమే, ఇండియా కూటమే, ఇదే కాంగ్రెస్ పార్టీ సమాధి చేస్తుంది. నమ్మిచ్చి మోసం చేయడం అంటారు. రేపు పొద్దున 30-40 పార్టీలు కలిసి 232 సీట్లు ఏర్పాటు చేసినాయి. నా వెనక ఇంతమంది ఉన్నారని తొడగొచ్చిండు, మీసాలు లేకుంటే మీసాలు తిప్పిండు రాహుల్ గాంధీ. కానీ రేపు పొద్దున చిన్న పార్టీలు అన్నింటిట్లనే ఒత్తుకుంటూ వస్తాడు రాహుల్ గాంధీ. ఇదే పని. వీళ్ళ ఏంటంటే వీళ్ళే ఉండాలి, కాంగ్రెసే ఉండాలి, దేశం మొత్తం ఎవరు ఉండొద్దు అనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి పనిచేస్తుంది. ఆ విషయం చాలా లేటుగా అర్థమవుతుంది వీళ్ళందరికీ. పార్టీలు అన్ని ఆగమవుడు తప్పితే లేదు. ఇండియా కూటమిలో ఏ పార్టీ ఉన్నది ఆగమైనట్టే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇండియా కూటమిలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఆగమైనట్టే ఆ పార్టీ. ఎందుకంటే ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళి కాంగ్రెస్లో పోయేటోళ్ళు కానీ ఎవరు ఉండరు నాకు తెలిసి. బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్కి పోవాలనే ఆలోచన ఎవరు ఉండరు. బీజేపీలో వన్స్ ఒక్కసారి బీజేపీలో జాయిన్ అయి పనిచేసినంటే 95% ఆఫ్ ద పీపుల్ బీజేపీని వదిలిపెట్టారు. కాంగ్రెస్లో బోరీ కాదు, నో డౌట్. కాబట్టి ఖచ్చితంగా చిన్న పార్టీల భవిష్యత్తు ఆగం చేసినట్టే. ఈ యొక్క ఇండియా కూటమిలో ఉన్న చిన్న పార్టీల భవిష్యత్తును ఈ యొక్క రాహుల్ గాంధీ ఆగం చేసినట్టే. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈయన ఈయన విశ్వరూపం కాదు, విషరూపం. ఈయన విషరూపం ఎట్లుంటుంది అనేది, ఈయన విషయం ఎట్లుంటుంది అనేది ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి కదా ఇక. కాబట్టి ఇక ఇప్పుడు మెల్లగా స్టార్ట్ చేస్తూ ఉంటాడు రాహుల్ గాంధీ. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. ఇండియా కూటమి కానీ, ఈ ఇండియా కూటమి పేరు పెట్టిన రాహుల్ గాంధీ కానీ, ఈ కుటుంబ పార్టీ కాంగ్రెస్ కానీ, ఇది దేశానికి దరిద్రం, అన్ని పార్టీలకు దరిద్రమే, ప్రజలకు దరిద్రమే. ఎప్పటికైనా కాంగ్రెస్ అనేది మన దేశానికి పట్టిన దరిద్రమే, శనే. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పోతుందో ఖచ్చితంగా అప్పుడే ఈ దేశం బాగుంటుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. మరి మీకు కూడా ఇదే కరెక్టు అని అనిపిస్తే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ, అలాగే ఎందుకంటే నా భాష తెలుగు భాష కాబట్టి తెలుగు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు పొలిటికల్ వైబ్స్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు మీరు సుఖ సంతోషాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని ఉండాలని చెప్పేసి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కూడా నేను ఆ వినాయకుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.